పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం పాపము. పాపము వలన మనిషి ఏ విధంగా బాధపడుతున్నాడు, ఏ విధంగా నష్టపోతున్నాడు, పాపము నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే అంశాన్ని ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దైవ బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో ఎక్కువగా ప్రార్థనలు, పాప సంకీర్తనములు జరుగుతాయి. ఆ దేవుని కృపాకాలంలో, ఆ దేవుడు కరుణించే కాలంలో మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం పాపమే. ఈ పాపము అంటే ఏమిటి అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మీరటమే పాపము. ప్రియులారా, ప్రతి ఒక్కరం కూడా దేవుడు చేయవద్దన్న పని చేసి ఆయన ఆశీర్వాదానికి దూరమైపోతూ ఉన్నాం. ఈ పాపము ఏ వ్యక్తి అయితే పాపాలు చేస్తూ ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే పాపంలో ఉంటూ ఉన్నాడో వారి జీవితంలో ఒక తీరని మచ్చగా, ఒక ముద్రగా ఈ వ్యక్తి పాపి, ఈ వ్యక్తి వ్యభిచారి, ఈ వ్యక్తి దొంగ అనే ఒక ముద్ర అలా మిగిలిపోతూ ఉంది. ప్రియులారా, మరి మానవుడు ఈ పాపము నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మనం అందరం కూడా ఆయన ఆజ్ఞలో మీరిపోతూ ఉన్నాం. ఆయన చేయవద్దని పని చేస్తూ ఉన్నాం. ప్రియులారా, యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 4వ వాక్యంలో, పాపియగు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషి అగును. ఎలైనా చట్ట ఉల్లంఘనమే పాపము. ఇదిగో దేవుడు ఈ పని చేయవద్దు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు, తల్లిదండ్రులను గౌరవించండి అంటున్నారు, సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలంటున్నారు. ఇలాంటి నియమాలన్నీ కూడా, ముఖ్యంగా ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా మనము మీరి పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాం. ఆయన చేయవద్దన్న పని చేయడమే పాపము. ప్రియులారా, దానికి తోడుగా దొంగతనం, వ్యభిచారము, మోహము ఇలాంటి పాపాలు చేస్తే మనలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రత కోల్పోతూ ఉన్నాం. పాపి అనే ఒక ముద్ర మన జీవితంలో పడుతూ ఉంది. మరి దాని వలన మనిషి ఇదిగో రోగాల పాలవుతూ ఉన్నాడు, నిందల పాలవుతూ ఉన్నాడు, అవమానాల పాలవుతున్నాడు, దేవుని కృపకు దూరమైపోతూ ఉన్నాడు. ఒక చెడ్డ పేరు అనేది మన జీవితంలో మిగులుతూ ఉంది. ప్రియులారా, మరి ఆ పాపము నుంచి బయటపడే ప్రయత్నం ఈ తపస్సు కాలంలో దేవుడు గొప్ప సమయాన్ని మనకిచ్చాడు. ఇదిగో ఎకనైనా మారాలి, ఎకనైనా మారుతాడు, ఎకనైనా మారుతుంది అని దేవుడు మరొక్కసారి ఈ తపస్సు కాలాన్ని మన జీవితంలో మనకు అందించాడు. అయితే ప్రియులారా, ముఖ్యంగా మనిషి పాపములో పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కోరిక, ఆశలు. కోరికలు అనేవి మనుషులను ఎలాంటి వారినైనా ఇదిగో పాపములోనికి నెట్టివేస్తూ ఉన్నాయి. బావిలో నీళ్లు ఏ విధంగా ఊరతాయో మనిషి జీవితంలో కూడా కోరికలు అలాగే పుడుతూ ఉన్నాయి. మితిమీరిన కోరికలు, మితిమీరిన ఆశలు మనలను పాపములోనికి నెట్టివేస్తూ ఉన్నాయి. ఇదిగో వాళ్ళ దగ్గర సైకిల్ ఉంది, నా దగ్గర సైకిల్ లేదు. ఇదిగో వాళ్ళ దగ్గర సైకిలే ఉందేమో, నేను ఒక బైక్ కొనాలి. వేరే వారి దగ్గర బైక్ ఉంది, నేను కారు కొనాలి. మరి ఎలా సంపాదించాలి? అక్రమార్గానికి వెళుతున్నాం, వక్ర మార్గానికి వెళుతున్నాం. ఇదిగో అందంగా కనపడాలి, ఆభరణాలు వేసుకోవాలి, అలంకరణ చేసుకోవాలి. మరి మనకు తగినంత స్తోమత ఉందా లేదా అని చూడకుండా పాపాలు చేస్తూ, తప్పుడు మార్గాలు ఎంచుకొని డబ్బు సంపాదిస్తూ పాపములో పడిపోతూ ఉన్నావు. దీనికి కారణం కోరిక. ఆ కోరికలను నువ్వు నియంత్రించగలిగితే నీ మనస్సు
నీ హృదయం, నీ ఆలోచన నీవు కంట్రోల్లో పెట్టగలిగితే ఈ కోరికలు అనేవి ఆటోమేటిక్గా కనుమరుగైపోతూ ఉంటాయి నీ జీవితంలో. నాకు ఇది చాలు అనే సంతృప్తి నీ జీవితంలో ఉండాలి. అందుకనే ప్రభువు నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి, ఏ రోజు ఆహారం ఆ రోజు చాలు అని చెప్పి దేవుడు మనకు ప్రార్థన ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మరి అందరం కూడా మనం ఏం చేయాలి? మన కోరికలను కంట్రోల్లో పెట్టుకోవాలి, మన ఆధీనంలో పెట్టుకోవాలి. ఇదిగో నాకు ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు ఇది దేవుడిచ్చిందే, ఇది నాకు చాలు అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. దానికోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో కోరికల నుండి పాపము జనించును. చూశారు, ఈ పాపం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే కోరికల నుండే. మరి ఆనాడు అవ్వమ్మ ఆ తినవద్దన్న పండు దగ్గరికి వెళ్ళింది, ఆ పండును చూసింది, ఎలాగైనా ఆ పండు నేను తినాలి అనే కోరిక పుట్టింది అవ్వమ్మలో. మరి ఆ కోరిక వలన ఏం చేశారు? దేవుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, ఆ చెట్టుకెళ్ళి చూడొద్దన్నాడు, ఆ చెట్టు పండు తినొద్దన్నాడు. ఎప్పుడైతే దాని మీద, ఆ పండు మీద ఆశపడిందో, ఆ పండును కోరుకుందో, ఇదిగో ఆటోమేటిక్గా దేవుని యొక్క శిక్ష, ఆ పాపం అనేది అవ్వమ్మలోనికి, ఆదాములోనికి వచ్చేసింది. ప్రియులారా, కారణం ఇదిగో ఆ పండును కోరుకుంది. ఆ పండును కోరుకుంటే, ఆ పండును తింటే ఏదో జరుగుతుందని ఆశపడింది. ఆశే పాపములోనికి నెట్టివేసింది, దేవుని యొక్క శాపానికి గురయ్యేలాగా చేసింది. మరి అలాగే ప్రియ దైవ బిడ్డలారా, మరి దావీదు కూడా పాపము చేస్తూ బెత్షెబాని ఎందుకు పాపం చేశాడు? బెత్షెబాతో ఎందుకు వ్యభిచరించాడంటే, ఇదిగో అలా తిరుగుతూ ప్రార్థించే సమయంలో అలా ఇలా తిరుగుతూ ఎప్పుడైతే ఆమెను చూశాడో మనసులో కోరుకున్నాడు, ఎలాగైనా ఆమెను నేను అనుభవించాలి అనే కోరిక పుట్టింది దావీదులో. మరి ఆ కోరికే పాపము చేసేలాగా ప్రేరేపించింది. కాబట్టి కోరికలు అనేవి మన ఆధీనంలో ఉండాలి. కోరికలు ఎవరైతే, ఏ వ్యక్తి అయితే సంతృప్తి జీవితాన్ని కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే నాకు ఇది చాలు అని అనుకుంటాడో, ఆ వ్యక్తి ఎలాంటి పాపము జోనికి వెళ్ళరు. కాబట్టి మనిషి చాలా కంట్రోల్ చేయగలుగుతున్నాడు, కానీ తన కోరిక మాత్రం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ప్రియులారా, ఒకటి గుర్తించండి, ఎంత తిన్నా ఈ నాలుక ఇంకా కావాలి కావాలి కావాలని కోరుకుంటుంది తప్ప, కొత్త రుచులు వెతుకుతుంది తప్ప, నాకు ఇది చాలు అని ఎప్పుడు కూడా నాలుక కోరుకోదు. మరి మన నాలుకే మన ఆధీనంలో లేకపోతే అనారోగ్యం పాలవుతున్నాం, రోగాల పాలవుతున్నాం, హాస్పిటల్కి వెళ్తున్నాం, ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం, శ్రమ పడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణం కోరిక. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో నీవు నేర్చుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, నీ కోరికలు అదుపులో ఉంచుకోవాలి. నాకు ఇది చాలు అనే ఒక సంతృప్తి నీ జీవితంలో ఉండాలి. అప్పుడే నీవు పాపము జోలికి వెళ్ళవు, దేవుని ఆజ్ఞలు మీరవు. అలాగే ప్రియులారా, ఇదిగో ఆనాడు కూడా అడవిలో జంతువులంట అడవిలోనికి వెళ్ళినప్పుడు అవి ఎలా చిక్కుకొని పోతున్నాయంటే, ఇదిగో అక్కడ వేటాడే వాళ్ళు, వేటగాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద కత్తులకు రక్తం పూసి ఆ రక్తంతో నిండినటువంటి కత్తులను ఆ భూమిలో పాతి పెట్టేవాళ్ళంట. ఎప్పుడైతే జంతువులు ఆ వాసన, ఆ రక్తపు వాసన పసిగట్టి అక్కడికి వెళ్ళి దానిని నాకుతున్నాయో అప్పుడు నాలుక కట్టయిపోయి, నాలుక తెగిపోయి, ఆ రక్తం అంతా కూడా బయటకు వచ్చేసి అది వీక్ అయిపోయి ఆ జంతువు అక్కడే పడిపోయిద్దంట. అప్పుడు దానిని వేటాడటం ఈజీ అయిపోతుంది వేటగాళ్ళకి. ఆ రక్తం మీద దానికి కోరిక పుట్టింది, ఆశపడింది, నాకేదో ఉంది అక్కడ, నేను దానిని తినాలి అని ఆశ పుట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఇదిగో వేటగాళ్ళ ఉరిలో చిక్కుకున్నటువంటి అడవి జంతువులు. ప్రియ దైవ బిడ్డలారా, పాపము కూడా మనకు ఎరేస్తుంది.
ఆ ఎరలో పడ్డప్పుడు మన జీవితాన్నే నాశనం చేస్తుంది. పాపము జోలికి వెళ్ళడం చాలా తేలిక, కానీ ఆ పాపము నుంచి బయటపడాలంటే చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి పాపానికి వెళ్లకుండా జాగ్రత్త పడదాం. దేవుని యొక్క దీవెనలు పొందుకునే ప్రయత్నం మనం చేద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వాక్యంలో, మీ శత్రువుకు సైతాను గర్జించు సింహం వలె తిరుగుతూ ఎవరినైనా కబళింపజేయి చూస్తున్నాడు. నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నావో, ఎంతగా ప్రార్థనలో గడుపుతున్నావో, ఎంతగా దేవునికి దగ్గరకు వెళుతున్నావో అంతగా సైతానుడు నిన్ను పడగొట్టాలని, నీ ప్రార్థన చెడగొట్టాలని, దేవుని నుండి నిన్ను వేరు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సైతానుడు. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, జాగ్రత్త పడండి. సైతానుకు అవకాశం ఇవ్వద్దు, పాపానికి అవకాశం ఇవ్వద్దు. ఏం కాదులే అనే చిన్న మాట మన జీవితాన్ని సర్వనాశనం చేసి పెడుతుంది. ప్రియులారా, మనం చిన్న పాపమే అనుకుంటాం, ఏదో చిన్నదే తప్పు అనుకుంటాం, కానీ ఆ చిన్న తప్పే మన జీవితంలో మారని మచ్చగా ఎంత చెరిపినా చెరిగిపోని ముద్ర వేస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. నిందలు, అవమానాలు మనకు పనికిరావు. దేవుని బిడ్డలమైనటువంటి మనం నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనందరికీ అయోడిన్ తెలుసు. ఈ అయోడిన్ చుక్క వేల లీటర్ల నీటిలో 2-3 చుక్కలు పడ్డా చాలు, ఆ వేల నీటి బొట్టులు, ఆ నీళ్ళంతా కూడా అయోడిన్ రంగులోకి మారిపోతూ ఉన్నాయి. ఒక సెకండ్లో ఒక 2-3 డ్రాప్స్ అయోడిన్ నీటిలో పడ్డప్పుడు ఆ నీళ్ళంతా కూడా సెకండ్స్లో రంగు మారుతూ ఉన్నాయి. మరి మనలో కూడా దానికంటే గొప్పగా విస్తరించేది పాపమే. ఒక వ్యక్తి పాపం చేశాడంటే ఇదిగో చెడ్డ పేరు, జీవితమంతా మోయాల్సిన పరిస్థితి. పాపం కూడా అంతే వేగంగా విస్తరిస్తూ ఉంది. కాబట్టి నువ్వు జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఈ తపస్సు కాలంలో ప్రభువా నేను పాపం చేశానని ఉపవాస దీక్షలు చేస్తూ ఆయన దగ్గరకు వచ్చావే, మరి ఇక నుంచి నేను పాపము జోలికి వెళ్ళను, పాపము చేయను అని ఒక గట్టి నిర్ణయం తీసుకోవలసినటువంటి సమయం ఈ కృపాకాలమే, ఈ తపస్సు కాలమే, ఈ సమయమే, ఇప్పుడే. జాగ్రత్త పడదాం ప్రియ దైవ బిడ్డలారా. పాపము నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? పాపము నుండి బయటపడాలంటే మొట్టమొదటి విషయం, దాని దగ్గరకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళితే దాని నుంచి పారిపో అంటున్నాడు దేవుడు. మరి ఆనాడు ప్రియులారా, యోసేపు కూడా ఇదిగో పోతీఫర్ భార్య ఎంత శోధించినా, పాము నుండి, సర్పము నుంచి ఎంత శోధించినా పాపానికి లొంగలేదు, పారిపోయాడు యోసేపు. ఈనాడు మనం కూడా ఆ యోసేపు లాంటి జాగ్రత్త కలిగినటువంటి జీవితం, భగవద్రోహం, దైవద్రోహం, నాకు ఈ చెడ్డ పేరు వద్దు అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నటువంటి యోసేపులాగా మనం మారిపోయినప్పుడు ఆ పాపము నుంచి తేలికగా బయటపడగలం. ప్రియులారా, శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యంలో, సర్పము నుండి వలె పాపము నుండి దూరంగా పారిపొమ్ము, దాని చెంతకు పోయేదవేని అది నిన్ను కాటువేయును. అవును ప్రియులారా, ఎవరైతే పాపము దగ్గరకు వెళుతున్నారో, ఎవరైతే పాము దగ్గరకు వెళ్తారో ఆ పాము తప్పకుండా కాటేస్తుంది. పాముకి ఎన్ని పాలు పోసి పెంచినా అది పెద్దయిన తర్వాత నిన్ను కాటేయటానికి, నిన్ను చంపడానికి ఏమాత్రం వెనుకాడదు. మనం చేస్తున్నటువంటి పాపము కూడా అంతే. పాపము మొదటలో తీయగా ఉంటుంది, కానీ తరువాత అది ఇచ్చే ఫలితం మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ప్రియులారా,
దాంట్లో నుంచి మనం బయటపడలేం, అక్కడ నుంచి పైకి లేవలేం. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఆ పాపము నుండి బయటపడటం చాలా 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 కష్టం. ఈనాడు అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా పాపానికి దగ్గరైన వాళ్ళే, పాపములో మునిగిపోయిన వాళ్ళే, ఇదిగో దైవ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళే. మరి వాళ్ళందరూ కూడా వినాశనానికి గురయ్యారు, నాశనానికి గురయ్యారు, మరణానికి గురయ్యారు. ప్రియులారా, దేవుడు కోరుకునేది నీవు అన్యాయంగా చనిపోకూడదు, నీ జీవితానికి చెడ్డ పేరు వద్దు, నీ ఒక పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి. ఈ తపస్సు కాలంలో నీవు నాకు ఇష్టమైన కుమారుడు అంటున్నాడు. నీ రూపంలో, ఆయన రూపంలో నిన్ను సృష్టించాడు, ఆయన ప్రాణమిచ్చాడు. నీవు తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదని దేవుడు నిరంతరం ఆశపడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనం పాపము జోలికి వెళ్ళకూడదు, పాపానికి దూరంగా ఉండాలి. సర్పము నుండి, పాము నుండి ఏ విధంగా పారిపోతామో ఆ విధంగా పాపము నుండి పారిపోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి అలా పారిపోవడానికి నువ్వు సిద్ధమా? దేవుడు నిన్ను దీవించడానికి కూడా సిద్ధమే. అయితే ప్రియులారా, ఈ పాపము చేయడం వల్ల కలిగే ప్రధానమైనటువంటి నష్టం మొట్టమొదటిగా ఆయన మహిమకు దూరమైపోతూ ఉన్నాం, ఆయన మహిమను పొందలేకపోతూ ఉన్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యములో నరులందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అవును ప్రియులారా, ఏ వ్యక్తి అయితే పాపము చేస్తున్నాడో దేవుని మహిమకు దూరమైపోతున్నాడు, ఆయన దీవెన పొందలేకపోతున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాడు. అయితే దేవుడు నిన్ను బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప బలహీనంగా ఉండాలని ఏనాడు కోరుకోవట్లేదు. పాపము చేసినటువంటి వ్యక్తి మొట్టమొదట పొందుకునే నష్టం దేవుని యొక్క మహిమ కోల్పోతున్నావు, ఆ యొక్క ఆశీర్వాదం కోల్పోతున్నావు. అందుకనే ప్రియులారా, ఏ వ్యక్తి కూడా పాపము జోలికి వెళ్ళొద్దు. ఇకనైనా ఇంకా సమయం ఉంది మనకి. అయితే మంచి పాప సంకీర్తనం చేసి నీ పాపములో దేవుని ఎదుట, గురువుల ఎదుట ఒప్పుకుందాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 4వ అధ్యాయం 26వ వాక్యములో, నీ పాపములు ఒప్పుకొనుటకు సిగ్గుపడకము, ఏటికి ఎదురేది రాదు కదా. ప్రియులారా, పాపము చేస్తూ ఉంటారు కానీ అది ఒప్పుకోవాలంటే సిగ్గుపడతా ఉంటారు. ఒకవేళ వ్యభిచారం చేస్తే గురువు దగ్గరకు నేను వ్యభిచారం చేశానని ఎలా చెప్పడానికి వెనుకాడుతున్నావు? మరి పాపము చేయడానికి సిగ్గుపడలేదే, పాపము చేయడానికి వెనుకాడలేదే, మరి దాని ఫలితం నీ మీద పడకుండా ఉండాలంటే, ఆ శిక్ష నీ మీదకి రాకుండా ఉండాలంటే, ఇదిగో మన కథోలిక శ్రీ సభలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి పాప సంకీర్తనం పరిశుద్ధంగా చేయండి, ఉన్నది ఉన్నట్లుగా చేయండి. ప్రియులారా, ఒక రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళితే ఆ డాక్టర్ గారు ఏ మెడిసిన్ ఇచ్చారో ఆ మెడిసిన్ వాడితే ఆ రోగము నుండి తేలికగా బయటపడగలం. అలాగే నీవు పాపము చేసినప్పుడు, నీవు పాపములో కూరుకోయిపోయినప్పుడు, ఇదిగో క్రీస్తుని అపరక్రీస్తులాగా ఒక గురువును నువ్వు చూసి, ప్రభువా నన్ను క్షమించవా, నేను ఈ పాపము చేశానని ఆ పాప సంకీర్తనంలో నీ పాపాన్ని ఒప్పుకొని ఆ గురువు ఇచ్చినటువంటి అపరాధమును చెల్లించి ఇక నుంచి నేను పాపము చేయనని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే ఆ రోగి ఏ విధంగా స్వస్థత పొందుకుంటాడో శారీరకంగా, నీవు కూడా ఆధ్యాత్మికంగా ఈ పాప సంకీర్తనం ద్వారా నీవు కూడా స్వస్థత పొందుకుంటావు. కాబట్టి ప్రియులారా, ఏ ఒక్కళ్ళు కూడా నీ పాపాలను దాచిపెట్టొద్దు, పాపాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడద్దు. ఏటికి ఎదురేది రాదు కదా. ప్రియులారా, మనకంటే బలవంతమైన దానికోసం మనం పోరాటం చేస్తే ఓడిపోతావు. ఇదిగో నీళ్లు మనలను బలంగా నెట్టివేస్తున్నాయి, మరి దాని ఎదురుగా మనం ఈదలేం, కొట్టుకొని పోతాం వరదల్లో. మరి పాపం కూడా అంతే. వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా మనుషులు కొట్టుకొని పోతారో మనం కూడా ఆ పాపములో కొట్టుకొని పోకుండా ఉండాలంటే, ప్రభువా నేను పాపము చేశానయ్యా, నేను దోషినయ్యా, నన్ను కరుణించయ్యా,
ఇక నుంచి నేను ఈ పాపము జోలికి వెళ్ళనయ్యా అని చెప్పి మంచి పాప సంకీర్తనం చేస్తే తప్పకుండా ఈ తపస్సు కాలం నీ జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు తీసుకొని వచ్చి పెడుతుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యములో తన పాపములను కప్పిపెట్టువాడు బాగుపడడు, ఒప్పుకున్నవాడు దేవుని దయను పొందుతాడు. ఎంత గొప్ప మాట! ఏ వ్యక్తి అయితే పాపాలు దాచిపెడుతున్నారో, పాప సంకీర్తనాలు చేస్తూ ఉంటారు కానీ చాలా వరకు దాచిపెట్టారు. ప్రియులారా, ఒక వ్యక్తి నడవాలంటే ఒక ముళ్ళు కుచ్చుకుంటే వెంటనే ఆ ముళ్ళు తీసివేయాలి. కాలులో ముళ్ళు ఉంచుకొని ఏ వ్యక్తి కూడా సరిగా నడవలేడు. ఆ ముళ్ళు కుచ్చుతూ ఉంది, ఆ ముళ్ళు నొప్పిస్తూ ఉంది, ఆ ముళ్ళు బాధ పెడుతూ ఉంది. అలాగే నీవు పాపాన్ని కప్పిపెట్టి, నీవు పాపాన్ని దాచిపెట్టి బాహ్యాటంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ పాపము నుంచి బయటపడలేవు. ఆ పాపము నిన్ను కుచ్చుతూనే ఉంది, ఆ పాపము నిన్ను బాధిస్తూనే ఉంది, ఆ పాపము నిన్ను శిక్షిస్తూనే ఉంది. జాగ్రత్త. అయితే ఆ పాపము నుండి బయటపడే మార్గం పాప సంకీర్తనం. ఇక నుంచి పాపము చేయను అనే ఒక గట్టి నిర్ణయం తీసుకొని ప్రియులరా, ప్రతి ఒక్క పాపం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ పాపాలు చేశావు అన్నీ దాచిపెట్టకుండా అక్కడికి వెళ్ళి ఆ ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆ పాపాల నుంచి మనం దేవుని దయను ఒప్పుకుంటాం. పిల్లలు మనందరికీ తెలుసు, తప్పు చేశాం, ఇదిగో మన్నించమని అడిగితే ఇదిగో క్షమించే దేవుడు, మనలను కరుణించే దేవుడు, గెంటి వేసే దేవుడు కాదండి, హక్కున చేర్చుకునే దేవుడు మన దేవుడు. ప్రియ దైవ బిడ్డలారా, అందుకనే ఈ తపస్సు కాలంలో ఈ యొక్క పాపం మనలను ఎంత లోతుకు తీసుకువెళ్ళిందో ఈ తపస్సు కాలంలో మనం అంత లోతు నుంచి బయటకు వచ్చి దేవుని యొక్క మహిమ మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. చాలామంది ఇదిగో చాలా సంవత్సరాల నుంచి తపోదీక్ష చేపట్టారు, ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించారు, కానీ పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. మరలా ఈ దీక్ష అయిపోయిన తర్వాత మరలా అదే పాపంలోనికి వెళుతున్నారు. మరి దాని ఫలితం దేవుని యొక్క కృప రాదు, దేవుని యొక్క కరుణ రాదు, దేవుని యొక్క మహిమ రాదు. కాబట్టి నువ్వు ఎంత స్ట్రిక్ట్గా తపోదీక్ష చేస్తే అంత గొప్పగా దేవుడు దీవిస్తాడు. అయితే ఇక నుంచి మరలా ఆ పాపము జోలికి వెళ్ళొద్దు, ఆ పూర్వ జీవితానికి వెళ్ళొద్దు. అదే దేవుడు నీ నుండి కోరుకున్నటువంటి గొప్ప విషయం. అందరం కూడా మంచి పాప సంకీర్తనం చేద్దాం, దేవుని యొక్క మహిమను మన జీవితంలో పొందుకుందాం. ప్రార్థన చేద్దామా? దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, కరుణగల దేవా, ఈ తపస్సు కాలంలో తండ్రి ప్రభువా, ఈ కృపాకాలంలో నీవు కరుణించే కాలంలో తండ్రి మేము అందరం ఉన్నాం ప్రభువా. ఎంతోమంది ఉపవాస దీక్షల ద్వారా ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను ధరించి కఠోర దీక్ష చేస్తూ ప్రభువా జీవిస్తున్నాడు. నీ యొక్క రక్షణకై, నీ యొక్క కరుణకై ప్రభువా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో లెక్కలేని మంది పాపములో మగ్గిపోతున్నారు, పాపములో చనిపోతూ ఉన్నారు ప్రభువా. వారందరినీ మీకు సమర్పిస్తూ ఉండగా ఆ పాపము నుంచి విడిపించి ఇక నుంచి పాపము జోనికి వెళ్లకుండా ప్రభువా పరిశుద్ధతలోనికి నడిపించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఎంతమంది అయితే నీ యొక్క రక్షణకై, నీ యొక్క స్వస్థతకై, నీ యొక్క ఆశీర్వాదానికై ప్రభువా ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం. పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభువా ఈ తపస్సు కాలం మా జీవితాలలో గొప్ప ఆశీర్వాదకరంగా మార్చున్నట్లుగా ప్రభువా దీవించండి. ముఖ్యంగా తండ్రి ప్రభువా దివ్యవాణి టీవీ యాజమాన్యాన్ని, దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ కూడా ఎంతమంది అయితే నీ యొక్క కరుణకై ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతిశ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.